ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మనం ఏ విధంగా కలుసుకొని దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయం కొరకై ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. మనలో చాలామంది పాటలంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. దేవుని పాటలంటే ఇంకా దేవుని గురించిన కొన్ని అద్భుతమైన విషయాలు చూడడం అన్నా వినడం అన్నా అవి మనకు చాలా సంతోషంగా ఉంటాయి. అయితే మనలో ఎక్కువ మంది వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఈ దినాల్లో చాలామంది వాక్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి వెదికి విని నేర్చుకొని వారు మేలు పొందాలని కోరుకుంటున్నారు. దాని కొరకు ఎంత దూరమైనా ఎంత ఖర్చు అయినా ప్రయాసపడుతున్నారు. వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి అనే తాపత్రయాన్ని చాలామంది కలిగి ఉన్నారు. కానీ ఈ దినాన వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆశ కలిగిన వారికి నేను కొన్ని సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఈ విషయాల మీద మీరు మనసు పెట్టి రాసుకోగలిగితే చక్కగా రాసుకోవడం లేక వినడం చేయటం వలన మీ జీవితాలకు చాలా మేలు కలుగుతుందని నేను ఆశిస్తూ ఉంటున్నాను. ఈ దినాన మన ధ్యాన భాగంగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మనం మూల వాక్యముగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ వచనమును ధ్యానించక మునుపు దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దినాన చదవబడిన మీ లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేలు కలుగునట్లుగా క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం మీ దాసుని నోట ఉంచి మా అందరితో మాట్లాడి సహాయపడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, నేను ఫిలిప్పీ పత్రిక పైన నేను కొన్ని ధ్యానములు లేక కొన్ని సంగతులు కొన్ని విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. వాస్తవంగా ఈ 4 అధ్యాయాలు ఫిలిప్పీ పత్రికలో ఉన్న 4 అధ్యాయాలు మనం ధ్యానం చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ మనకున్నటువంటి సమయంలోనే, ఈ కొంచెం సమయంలోనే మరి కార్యక్రమంలో ఈ పూట మనం వీక్షించేటువంటి కార్యక్రమంలో ఈ 4 అధ్యాయాల్లో నుండి నేను చాలా సంగతులు నేను మీకు త్వరగా చెప్పాలని ఆశిస్తూ ఉంటున్నాను. మీరు కూడా ఆసక్తితో జాగ్రత్తగా విని మరి నేర్చుకొని మేలు పొందాలని మరి ప్రభునామలో కోరుతుంటున్నాను. ఈ పత్రికలో 4:4 మనము మరి మూలవాక్యంగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకున్నాము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ మాట క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి తెలిసిన మాట. అయితే ఈ మాటలో కూడా మనకు తెలియని కొన్ని సంగతులు ఉన్నాయి. వాటిని నేను చెప్పక మునుపు ఈ పత్రికలో ఉన్న కొన్ని విశేషమైన సంగతులు అవి మీకు చెప్పాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 5 గొప్ప విషయాలు చెప్తూ వచ్చాడు. గొప్ప సలహాలు అంటారు వాటిని, గొప్ప సలహాలు. ఈ ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 5 గొప్ప సలహాలు చెప్పాడు. వాటిలో మొట్టమొదటిది మొదటి వచనం చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది అని అన్నాడు. ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు శుభవచనాన్ని చెప్తూ తనను గురించి తాను మరి పరిచయం చేసుకుంటూ క్రీస్తు యొక్క దాసులు అని అన్నాడు. క్రీస్తు యేసు దాసులు అన్నారు. అపోస్తలుడైన పౌలు ఎవరు అని అంటే, నేను క్రీస్తు దాసుడను అని పౌలు తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు. వాస్తవంగా ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు అంటే, రోమ చెరలో ఉన్నప్పుడు పౌలు రాశాడు. రోమ చెరసాల్లో ఉన్నప్పుడు ఈ పత్రిక రాశాడు. అందుకని దీన్ని చెరపత్రిక అంటారు, చెరసాల పత్రిక. కానీ కొలసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక ఇవి చెరసాల్లో ఉండగా రాసిన పత్రికలు. అవి ఆ చెరలో చాలా దుఃఖకరమైన బాధాకరమైన సంగతుల మధ్య అపోస్తలుడైన పౌలు ఉండగా ఈ పత్రిక రాస్తూ, నేను కైసరుకు దాసుడిని కాదు, నేను క్రీస్తుకు దాసుడిని, రోమా వారికి నేను దాసుడిని కాదు, క్రీస్తుకు దాసుడిని అని చెప్పి క్రీస్తు యేసు దాసుడను అని తను తాను పరిచయం చేసుకోవడం అనేది మనం చూడగలుగుతుంటున్నాం. ఒకప్పుడు యేసు ప్రభుని నమ్మకమునుపు మన పాపానికి దాసుడు. బైబిల్ చెప్తుంది, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని. యేసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు మన క్రీస్తువు దాసులం అయిపోయాం. ఇంకా మరి దేనికి దాసులం కాకూడదు. ఇంకా కొందరు సిరికి దాసులు, కొందరు సుఖ సౌఖ్యాలకి దాసులు, కొంతమంది తిండికి దాసులు వాళ్ళు. కనుక వారి కడిపేవారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన విషయాలు అతిశయపడుతున్నారని ఈ ఫిలిప్పీ పత్రికలోనే వారిని గురించి 3వ అధ్యాయము
18, 19 విషయాలు వచనాల్లో రాస్తూ వచ్చాడు. ఈ విధంగా మనుషులు క్రీస్తుకు కాక రకరకాల వాటికి వారు దాసులుగా ఉన్నారు. అయితే పౌలు అన్నాడు, నేను క్రీస్తు దాసుడను అని అన్నాడు. ఇది పౌలు మనకు నేర్పుతున్న గొప్ప సత్యం ఏంటంటే, మనము కూడా క్రీస్తుకు దాసులుగా ఉండాలని ఒక గొప్ప సలహా మనకి ఇస్తూ ఉంటున్నాడు. అది మొదటిది. రెండవది 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. 2:13. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే అన్నాడు. అంటే క్రైస్తవులలో దేవుడు తన సంకల్పమును నెరవేరుస్తాడని మనం గమనించాలి అనేది పౌలు యొక్క సలహా. అది కనుక మనల్ని రక్షించిన తర్వాత మనలో తన సంకల్పాన్ని నెరవేర్చాలి. దేవునికి మన పట్ల ఒక గొప్ప సంకల్పం ఉన్నది. అది జగత్తు పునాది వేయబడక మునిపే మన పట్ల దేవునికి ఒక సంకల్పం ఉన్నది. మనం రక్షింపబడిన తర్వాత ఆ సంకల్పాన్ని మనలో నెరవేర్చాలి అనేది ఆయనకున్న ఉద్దేశం. అపోస్తలుడైన పౌలు రక్షింపబడక మునుపు సౌలుగా ఆయన క్రైస్తవులను చాలా హింసించాడు. ఆయన హింసకుడు, దోషకుడు, హానికరుడు అని బైబిల్లో చూస్తున్నాం. ఆయన హానికరుడుగా ఉన్నప్పుడే ఆయన పట్ల దేవునికి ఒక సంకల్పం ఉన్నది. ఆయన పలానా సమయంలో కాలము వచ్చినప్పుడు రక్షింపబడతాడని, ఆ తర్వాత ఆయన సంకల్పాన్ని పౌలు నెరవేరుస్తాడని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. కనుకనే పౌలు మార్పు చెందిన తర్వాత దేవుని సంకల్పం ఏంటో తెలుసుకున్నాడు. రాజులు ఎదుట, అధికారులు ఎదుట, ప్రజలందరి ఎదుట దేవుని గురించి సాక్షి అయి ఉండాలి అనేది దేవుని సంకల్పం. అంత మాత్రమే కాదు, తరములలో మరుగై ఉన్నటువంటి సంఘ మర్మాన్ని అపోస్తలుడైన పౌలు తన పత్రికల ద్వారా, బోధల ద్వారా వ్యక్తపరిచాడు. సంఘ మర్మమును బయలుపరిచిన వాడు అపోస్తలుడైన పౌలు. కనుక దేవునికి పౌలు పట్ల సంకల్పం ఎలా ఉన్నదో మన పట్ల కూడా ఒక సంకల్పం ఉన్నది. దాన్ని మనలో నెరవేర్చువాడు. మనం ఆయనకి లోబడినప్పుడు ఆయన తన సంకల్పాన్ని మనలో నెరవేరుస్తాడు. ఇది పౌలు యొక్క 2వ సలహా. ఆయనకి లోబడి ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలనేది. ఆ తర్వాత 3వదిగా మనం చూస్తే 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. కనుక ఇక్కడ కుక్కల వంటి పనివారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే కక్కిన దానికి మరలా తిరిగేటువంటి వారి విషయంలో అన్నట్టుగా. ఆ తర్వాత మనం దేనైతే విడిచామో దాని వైపు మరలా తిరగమని మనకు నేర్పేటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్పాడు అని అంటే, ఈ ఫిలిప్పీలు అన్యులు, వాళ్ళు యూదులు కారు, యూదేతరులు. యూదులకి చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో సున్నతిని ఆచరించుట అనేది ఉన్నది. అలా ఆచరిస్తేనే వాళ్ళు యూదులుగా మారుతారు, వాళ్ళు యూదుల్లో ఉంటారు, లేకపోతే యూదుల్లో నుండి కొట్టివేయబడతారు. అయితే ఇప్పుడు అన్యులైనటువంటి వారు యేసు ప్రభువుని అంగీకరించి దేవుని పిల్లలుగా మారిన తర్వాత యూదుల్లో నుండి కొంతమంది ఎక్కడైతే పౌలు సేవ చేసి సువార్త ప్రకటించి వాళ్ళని దేవుని పిల్లలుగా మార్చాడో వారి మధ్యకి కపట సహోదరులైన యూదులు కొంతమంది వెళ్ళి వాళ్ళు ఏమన్నారంటే, మీరు యూదుల్లాగా సున్నతి ఆచారాన్ని పాటిస్తేనే మీకు రక్షణ, లేకపోతే మీకు రక్షణ లేదు అని చెప్పారు. అందుకని ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్త అని పౌలు చెప్పాడు. కనుక కక్కిన దానికి కుక్క తిరిగినట్టు వారు దుర్బోధల చేత ప్రజలను మరలా వెనక్కి మలిచేటట్టుగా చేస్తారు. కనుక వారి విషయంలో జాగ్రత్త. క్రియల వలన మనకు రక్షణ కాదు, కృప ద్వారానే రక్షణ అని పౌలు వారికి బోధిస్తూ ఈ మాట చెప్పాడు. నేటి దినాల్లో కూడా కలిపి చెరిపడి అనేక బోధలు ఉన్నాయి, వాక్యానికి విరుద్ధమైన భిన్నమైన బోధలు ఉన్నాయి. వారు అపార్థం చేసుకున్నటువంటి విషయాల్ని వాళ్ళు ఇతరుల మీద రుద్ది వారిని కూడా అపార్థం చేసుకునేటట్టుగా చేసి వారి సత్యంలో తొలగించేటువంటి వారు ఉన్నారు. అటువంటి వారి విషయంలో జాగ్రత్త అని చెప్పడానికే ఈ పత్రిక రాశాడు. 3:2లో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత 4వదిగా గమనిస్తే 3వ అధ్యాయము 21వ వచనములో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అన్నాడు. అంటే ఇక్కడ మన అద్భుతమైన మాట ఏంటంటే, సమస్తమును తనకు లోబరచుకొన జాలిన శక్తిని బట్టి, అంటే దేవుడు తనకు సమస్తమును అనుకూలముగా మలుచుకోవడానికి సమర్థుడు అనే విషయాన్ని. కనుక మన పరిస్థితులను చూస్తూ ఉంటే కొన్ని తారుమారుగా కనపడతా ఉన్నాయి. రాజకీయ పరిస్థితులు, మత సంబంధమైన పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఇవన్నీ అదుపు తప్పినట్టుగా కనబడుతున్నాయి. కనుక దేవుడు వీటి మీద అసలు ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడా లేదా అనేది మనకు సందేహం కలుగుతుంది. కానీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అయితే దేవుని చేతిని దాటి ఏది వెళ్ళలేదు. దేవుని ప్రణాళిక చిత్త ప్రకారంగా జరగవలసినవి జరుగుతుంటున్నాయి. అంత్యకాలంలో ఏం జరగాలని దేవుడు నిర్ణయించాడో అవి జరుగుతుంటున్నాయి. దేవుని చేతిని దాటి ఏది వెళ్ళలేదు. సమస్తము దేవుని యొక్క పరిధిలో ఉన్నది.
దేవుడు ఒక దినాన్ని అన్నిటినీ కుదురుబాటులోనికి ఆయన తీసుకొచ్చేస్తాడు. ఆయన బైబిల్ చెప్తుంది అపోస్తుల కార్యాల్లో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని మరి బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యముల గ్రంథములో మనము 3వ అధ్యాయములో ఆ మాట గమనించగలుగుతుంటున్నాం. కనుక అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. 3:21 అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అన్నాడు. ప్రస్తుతానికి అన్ని చిందరవందరగా మనకు కనబడుతున్నాయి. కనుక దేవుని యొక్క చేతిని దాటిపోయినట్టుగా మనకు అనిపిస్తున్నాయి. కానీ దేవుడు చూస్తూ గమనిస్తున్నాడు, ఏది ఆయన పరిధిని దాటలేదు. కానీ అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. కనుక మనం దేని విషయంలో కూడా కంగారు పడాల్సిన పని లేదు, మన దేని విషయంలో కూడా బాధపడాల్సిన పని లేదు, సందేహించాల్సిన పని లేదు. కనుక దేవుడు సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తి ఆయన కలిగి ఉన్నాడని ఆ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు ఆ విషయాన్ని వారు జ్ఞాపకం చేశాడు. 5వదిగా మనం చూస్తే 4వ అధ్యాయము 11వ వచనం, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అన్నాడు. అంటే కలిమి లేబల యందు కష్ట సుఖముల యందు సంతృప్తి గల జీవితాన్ని కలిగి ఉండుటకు మరి ప్రయాసపడమని పౌలు తన అనుభవంలో నుండి రాస్తూ వీళ్ళకి నేర్పుతూ ఉంటున్నాడు. పౌలు ఎలాగా కష్ట సుఖాల్లో కలిమిలేముల్లో సంతృప్తి గల జీవితాన్ని కలిగి ఉన్నాడో మనం కూడా అలా ఉండాలనేది పౌలు యొక్క గొప్ప సలహా. కనుక ఏదో లేదు అని బాధపడొద్దు, ఎవరో ఏదో కలిగి ఉన్నారని అసూయపడొద్దు, మనము లేని దాని కొరకు చింతించొద్దు. దేవుడిచ్చినంత వరకు దేవుని స్తుతిద్దాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమని బైబిల్లో రాయబడి ఉన్నది. కనుక పౌలు ఫిలిప్పీలకు ఈ సలహాలు ఇచ్చాడు. వీటిని ఫిలిప్పీ పత్రికలో ఉన్న గొప్ప సలహాలు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, ఈ ఫిలిప్పీ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాల్లో కూడా అనేకమైన సంగతులు రాయబడ్డాయి. 1వ అధ్యాయము శ్రమలు నిరీక్షణ అనే సంగతిని తెలియజేస్తూ ఉన్నాయి. 2వ అధ్యాయంలో అణుకువ దీనత్వము అనే విషయాన్ని మనం చూడగలం. 3వ అధ్యాయంలో క్రీస్తును గురించిన జ్ఞానము అనేది మనకు కనబడుతుంది. 4వ అధ్యాయంలో క్రీస్తు అనుగ్రహించే సమాధానం అనేది మనకు కనబడుతుంది. 4 అధ్యాయాల్లో కూడా ఫిలిప్పీ పత్రికలో చాలా విషయాలు రాయబడ్డాయి. 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో పౌలు యొక్క అభినందనలు, కృతజ్ఞతలు, విజ్ఞాపనలు అందులో మనం చూడగలం. 1వ అధ్యాయం 12 నుండి 18 వచనాల వరకు పౌలు యొక్క శ్రమల మూలముగా సువార్త వ్యాపించుట అనేది అక్కడ మనకు కనబడుతుంది. శ్రమలు అనేది సువార్త వ్యాపించడానికి అవి మూలకముగా కారణముగా అయినట్టుగా పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. తర్వాత 1వ అధ్యాయం 19వ వచనం నుండి 26 వరకు పౌలు శ్రమల ద్వారా ప్రభు మహిమపరచబడ్డాడు, ఆ విషయం చెప్పాడు. కనుక పౌలు యొక్క శ్రమల ద్వారా సువార్త వ్యాపించింది. పౌలు యొక్క శ్రమల ద్వారా ప్రభు మహిమపరచబడ్డాడు. 29 నుండి 30 వచనాల వరకు శ్రమనందుచున్న విశ్వాసులకు పౌలు నొద్ద నుండి ప్రోత్సాహకరమైన కొన్ని మాటలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక 1వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ ఉన్నాయి. శ్రమలు, నిరీక్షణ అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో దీనత్వము కొరకైన పౌలు యొక్క హెచ్చరిక, మనం దీనులుగా ఉండాలని దానికి సంబంధించిన కొన్ని హెచ్చరికలు పౌలు మొదటి 4 వచనాల్లో 2వ అధ్యాయంలో చెప్పాడు. తర్వాత అదే 2వ అధ్యాయం 5 నుండి 16 వచనాల్లో పౌలు యొక్క అణుకువ, పౌలు చెప్పడమే కాదు తన జీవితంలో ఉన్న అణుకువను ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. 2వ అధ్యాయం 5 నుండి 16 వరకు క్రీస్తు యొక్క అణుకువ, 2వ అధ్యాయం 17 నుండి 18 వరకు పౌలు యొక్క అణుకువ, 2వ అధ్యాయం 19 నుండి 24 వరకు పౌలుకి అనుచరుడిగా ఉన్న తిమోతి యొక్క అణుకువ, తిమోతిలో ఉన్నటువంటి దీనత్వం. ఆ తర్వాత 2వ అధ్యాయం 25 నుండి 30 వచనాల వరకు ఎపఫ్రోదీతు యొక్క అణుకువ. కనుక అక్కడ అణుకువ కలిగిన వారు, దీనత్వం కలిగిన వారు మనకు కనబడుతున్నారు. పౌలు మొదటి 4 వచనాల్లో అణుకువ కలిగి ఉండమని మనకు నేర్పాడు, సలహా ఇచ్చాడు, హెచ్చరికలు ఇచ్చాడు. మొదట క్రీస్తు యొక్క అణుకువను గురించి మరి చెప్పాడు, అదే 2వ అధ్యాయంలో. తర్వాత పౌలు యొక్క అణుకువను గురించి పౌలు చెప్పాడు. 3వదిగా తిమోతి యొక్క అణుకువను గురించి చెప్పాడు. 4వది ఎపఫ్రోదీతు యొక్క అణుకువను గురించి మనకు జ్ఞాపకం చేసి ఫిలిప్పీలారా మీరు కూడా అణుకో కలిగి దీనత్వాన్ని కలిగి ఉండండి అని, దీన మనస్సు కలిగి ఉండండి అని చెప్పాడు. ఈనాడు మనం కూడా అటువంటి దీన మనస్సును మనం కలిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన దీనులను ఆయన హెచ్చిస్తాడు, ఆయన కనుక గర్విష్ఠులను అణిచేవాడిగా ఉంటాడు. దీనులకు తన కృపనిచ్చువాడు, గర్విష్ఠులను అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. గనక క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు మనం కూడా కలిగి ఉండాలని పౌలు చెప్పాడు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి మొదటి 9 వచనాల్లో శరీరముపై ఉంచబడు నమ్మిక నిరుపయోగమైనది అన్నాడు. అంటే
ఆత్మ మీద మనం నమ్మకం ఉంచాలి, కానీ శరీరం మీద లేక శరీర సంబంధమైన వాటి మీద మన మనసు నిలుపరాదని మొదటి 9 వచనాల్లో అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత అదే 3వ అధ్యాయం 10 నుండి 16 వచనాల్లో క్రీస్తును గురించిన జ్ఞాన సముపార్జనకై హెచ్చరిక, అంటే క్రీస్తును గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలని అపోస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత అదే 3వ అధ్యాయం 17 నుండి 21 వరకు శరీరానుసారమైన జీవితమును గురించి హెచ్చరించాడు. జాగ్రత్త అని హెచ్చరించాడు. శరీరానుసారమైన జీవితం, శరీర సంబంధులు శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు, ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. శరీరానుసారమైన జీవితం విషయంలో జాగ్రత్త అని పౌలు 17 నుండి 21 వరకు హెచ్చరించాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో సహోదరులతో మనం ఎలా సమాధానంగా ఉండాలో చెప్పాడు. అదే 4వ అధ్యాయం 4 నుండి 9 వచనాల్లో క్రీస్తుతో ఉండవలసినటువంటి సమాధానాన్ని గురించి చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత అదే 4వ అధ్యాయం 10 నుండి 19 వచనాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఎలాగ సమాధాన స్థితిని కలిగి ఉండాలో చెప్తూ వచ్చాడు. కనుక గందరగోళపు లోకములో సమాధానం అనేది క్రీస్తులోనే దొరుకుతుంది, క్రీస్తుతోనే దొరుకుతుంది. దేవుని పిల్లలంగా పరిస్థితులు, బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా మనలో మనం సర్వ సమృద్ధి కలిగిన వారంగా సమాధాన స్థితిని మనం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. కొందరు వెలుపల ప్రశాంతంగా ఉన్న వారి మనస్సు ఒక రణరంగములాగా సమాధానం లేని వారిలాగా వారు చాలామంది ఉంటున్నారు. కనుక వారు నిద్రాహారాలు మానివేసి ప్రశాంతత లేని వారిగా చాలా కంగారుతోనూ గందరగోళంతోనూ చాలామంది జీవితాలు వెలబుచ్చుతూ ఉంటున్నారు. కనుక యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తునందు మనం అన్ని పరిస్థితుల్లో కూడా సమాధానముగా ఉండడానికి మన కృప ఇవ్వబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో చూస్తే అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో పేతుర్ని యాకోబును పట్టుకొని హేరోదు చెరసాల్లో వేసి యాకోబుని శిరచ్ఛేదనం చేశాడు. ఆ తర్వాత తెల్లారి పండుగ గనుక, పస్కా పండుగ గనుక మరి పేతురును కూడా చంపేద్దాం అని అనుకుంటే ఆ రాత్రి పేతురు చెరసాల్లో ఉన్నాడు. సాధారణంగా మనం ఆ స్థితిలో ఉంటే నిద్ర ఎక్కడ పడుతుంది మనకి? కానీ పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన చెరలో ఉండి కూడా గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయన మంచి నిద్రలో ఉన్నాడు. కనుక బయట ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎవరేమనుకున్నా, రేపేమీ సంభవించిద్దనే దాని మీద అసలు పేతురుకు భయం లేదు, ఏమాత్రం కూడా చింత లేదు. కనుక పేతురు తన చింత యావత్తు ప్రభువు మీద వేశాడు. తన చింతలు మోసే ప్రభు తనకున్నాడని నమ్మాడు. ప్రభు యొక్క సెలవు లేకుండా ఏది తన జీవితంలో రాదని పేతురు నమ్మాడు. అందుకని పేతురు చెరసాల్లో కూడా ప్రశాంతంగా నిద్రపోయాడు. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దూతను పంపించి పేతురు దగ్గరకు వచ్చాక దూత పేతురు లేపి, నిద్రలో ఉన్నటువంటి పేతురుని, గాఢ నిద్రలో ఉన్న పేతురుని లేచి చెప్పులు తొడుక్కొని కర్ర పట్టుకొని నడుం కట్టుకొని నన్ను వెంబడించమని పేతురుని అంటే పేతురు అర్ధరాత్రి వేళ లేచి సంఘం దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలం. కనుక పేతురుకి చింత ఎందుకు? ప్రభు ఉన్నాడు కదా. కనుక తను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా తనలో తాను సమాధానమును కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తులో మనకు అది దొరుకుతుంది. కనుక బయట పరిస్థితులు ఎన్ని ఎలా ఉన్నా యేసుక్రీస్తులో మన సమాధానం కలిగి ఉండడానికి మనకు అలాంటి కృప ఉన్నది. అలా ఉండమని అపోస్తలుడైన పౌలు వారికి సలహా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 20 నుండి 23 వచనాల వరకు తుది అభినందనలు, వీడుకోలు మాటలు అందులో మనం చూస్తున్నాం. బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు అందులో మనం చూస్తున్నాం. కనుక ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాల్లో ఈ సంగతులన్నీ వ్రాయబడ్డాయి. అయితే మనం చదువుకున్న మూలవాక్యం ఉన్నది కదా, దాని గురించి కూడా నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మూలవాక్యం ఏంటంటే మరలా చదువుదాము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అపోస్తలుడైన పౌలు చెరలో ఉండి వ్రాసిన పత్రిక, కష్టతరమైన పరిస్థితిలో ఉండి రాసిన పత్రిక. వారికి వ్రాస్తూ ఏమన్నాడంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. దీన్ని ఆనంద పత్రిక అన్నారు. ఫిలిప్పీ పత్రికకి మరి ఒక పేరు ఏంటంటే ఆనంద పత్రిక. ఇందులో ఆనందము, సంతోషము అనే మాటలు చాలాసార్లు రాయబడ్డాయి. ఇది మనకి ఎలా దొరుకుతుంది సంతోషం అనేది కూడా ఫిలిప్పీ పత్రికలో రాయబడింది. మొదటి అధ్యాయము 4వ వచనంలో ప్రార్థనలో సంతోషం ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 3 నుండి 6 వచనాలు కలిసి ఉన్నాయి. అందులోనే మరి చివరి నుండి 2వ లైన్లో మనం చూస్తాం, ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు అనే మాట. కనుక ఈ సంతోషం అనేది మనకి ఎలా దొరుకుతుందంటే ప్రార్థనలో దొరుకుతుంది, ప్రార్థన ద్వారా దొరుకుతుంది. కనుక మనకు కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థిస్తాం, దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. ఆయన బైబిల్లో హిజ్కియా ఉన్నాడు, మరణకరమైన రోగంతో ఉన్నాడు.
యెషయా వచ్చి హిజ్కియాతో చెప్పాడు, రాజు అయిన హిజ్కియాతో, ఓ హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు, బ్రతకవు, నీళ్లు చక్కబెట్టుకోమని. వెళ్ళిపోయాడు ఇంక యెషయా. అసలే మరణకరమైన రోగం, ఇక నేడో రేపో అనుకుంటుంటే యెషయా వచ్చి నువ్వు చచ్చిపోతావని అంటే హిజ్కియాకి ఎంత బాధ వేసింది. గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు యెషయాతో, ఓ యెషయా, హిజ్కియా కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని అతని ప్రార్థన నేను అంగీకరించాను, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాను, నువ్వు వెళ్ళి అతనితో చెప్పమని. కనుక హిజ్కియా ఆ మాట విన్నప్పుడు, యెషయా చెప్పిన మాట విన్నప్పుడు ఎంత ఆనందించుంటాడు. మన దుఃఖాలు తొలగిపోయేది ప్రార్థనలోనే. ప్రభు పాదాలు వెతికినప్పుడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పాడు. అడుగు ప్రతి వాడును పొందును అన్నాడు. ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారి యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మీరు అడగండి. 16వ అధ్యాయంలో కూడా చెప్పాడు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మీరు అడగండి అన్నాడు. అంటే ప్రార్థనలో సంతోషం ఉన్నదని అపోస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేశాడు. రెండవది మనం చూస్తే 1వ అధ్యాయము 18వ వచనములో క్రీస్తు సువార్త ప్రకటించడంలో సంతోషం ఉన్నది. చివరి లైన్ మనం చూస్తే, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందుకును సంతోషిస్తాను అన్నాడు. దేనికి అని అంటే సువార్త ప్రకటింపబడుతుంది కనుక. సువార్త ప్రకటించుటలో సంతోషం ఉన్నదని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన సమరయ అనే ప్రాంతానికి వెళ్ళాడు. సుకార అనే గ్రామము వెలుపల ఒక బావి ఉన్నది, అక్కడ కూర్చున్నాడు ఎండవేళ. ఆ గ్రామంలో ఒక స్త్రీ నీళ్ళ కోసం వచ్చింది ఎండవేళ. శిష్యులు ఆహారం కోసం వెళ్ళారు గ్రామంలోనికి. ఆమె వచ్చి ఆయన చాలా ఆకలితోనో నీరసంగా ఉన్నట్టుగా గమనించింది. యేసుప్రభు అన్నారు, అమ్మా దాహారికి నాకు నీళ్ళు ఇవ్వమని. ఆమె అన్నది కదా, మీరు యూదులు, మేము సమరయులం. అంటే ఆయన యొక్క వేషధారణ, వస్త్ర స్థితిగతులు చూసినప్పుడు ఆయన యూదుడని అర్థమైంది. మేము సమరయులం కనుక మీరు మేము ఇచ్చే నీళ్లు త్రాగరు కదా అని ఉంది. యేసుప్రభు అన్నాడు, నేను దాహంలో కడిగిన వాడు ఎవడో నీకు తెలిస్తే నీవే ఆయన అడుగుతావు అని చెప్పి, నేను ఇచ్చు నీళ్లు నిత్య జీవము కొరకైనటువంటి జీవజలం అని చెప్పాడు. ఆ నీళ్ళు నాకు ఏ అంటే, నీ పెనిమిటి ఎవరో చెప్పమన్నాడు. నా పెనిమిటి లేడంటే, నీకు 5 పెనిమిట్లు ఉండ్రి, ఇప్పుడున్నవాడు నీవాడు కాడని ప్రభు ఖండితంగా చెప్పాడు. తన జీవితం అంతటిని ప్రభు చెప్పాడు. ఆమె ప్రభుని తెలుసుకుంది, మారు మనసు పొందింది, దిద్దుకుంది, రక్షణ పొందింది, కడమక్కడ విడిచిపెట్టింది, గ్రామంలోనికి వెళ్ళింది, అందరితో చెప్పింది, ఇదిగో నేను మెస్సియాను కనుగొన్నాను, రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని మీకు చూపిస్తాను రండి అని వాళ్ళని తీసుకొచ్చింది. ఎంత ఆనందం! సువార్త ప్రకటించడంలో ఆనందం ఉంది. కనుకనే మరి అపోస్తులు సువార్త చెప్తూ ఉంటే రోమీలు వాళ్ళని పట్టుకొని, యూదులు లేకపోతే పరిసయ్యులు వాళ్ళని పట్టుకొని వాళ్ళు బెదిరించారు, ఈ నామమున మీరు ప్రకటన చేయొద్దని. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేం అని అన్నారు. కనుక సువార్త ప్రకటించడంలో సంతోషం ఉన్నది. మూడవది 2వ అధ్యాయము 2వ వచనమును మనం చూస్తే, ఏక మనస్సు కలిగి ఉండడంలో సంతోషం ఉన్నది. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. అంటే ఏక మనస్సు కలిగి ఉండడంలో సంతోషం ఉన్నది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏక మనస్సు ఉండడంలో సంతోషం ఉంది. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఏక మనస్సు కలిగి ఉండడంలో సంతోషం ఉంది. ఆ తర్వాత సంఘములో దేవుని పిల్లల మధ్య ఏక మనస్సు ఉండడం వల్ల సంతోషం ఉన్నది. కనుక ఈ విధంగా మనం చూస్తే కుటుంబ సామాజిక సంఘ పరిస్థితులలో ఏక మనస్సు అనేది మన సంతోషాన్ని కలిగించేది. ఈ దినాల్లో కుటుంబాల్లో సంతోషం లేకపోవడానికి కారణం ఏక మనస్సు లేకపోవడం. ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి నిర్ణయాలు వారివి, ఎవరి మార్గం వారిది, ఎవరికి తోచిన విధంగా వారు జీవిస్తూ ఉంటున్నారు. నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది అన్నట్టు. కనుక ఏక మనస్సు అనేది లేదు, కుటుంబాల్లో ఏక మనస్సు లేదు. అందుకనే సంతోషం దూరం అయిపోయింది. సంఘాల్లో ఏక మనస్సు లేదు. ఎవరి దారిన వారు వస్తారు, ఎవరి దారిన వారు వెళ్ళిపోతున్నారు. ఒకరినొకరు పలకరించుకోవడం, వందనాలు చెప్పుకోవడం, ఒకరి సమస్యలు ఒకరు పంచుకోవడం, ఒకరి గురించి ఒకరు ప్రార్థించడం, ఒకరి గురించి ఒకరు ప్రయాసపడడం అనేవి నేటి దినాల్లో లేవు. అందుకనే ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ప్రతివాడు తన సొంత కార్యములను చూసుకొని చున్నాడు కానీ ఇతరుల కార్యాలు చూడలేదని. కానీ తిమోతి అలాంటి వాడు కాడు, మీ విషయమై బహుగా చింతించువాడు అని పౌలు ఫిలిప్పీ పత్రికలో జ్ఞాపం చేశాడు. కనుక చాలామంది ఎవరి గురించి వారే ఆలోచిస్తున్నారు కానీ ఏక మనస్సు అనేది లేకపోవటం వలన సంతోషం అనేది దూరం అయిపోయింది. కుటుంబాల్లో కూడా ఏక మనస్సు లేదు, అందుకని సంతోషం అనేది దూరం అయిపోయింది. ఏక మనస్సు కలిగి ఉండడంలో సంతోషం ఉన్నదని బైబిల్ చెప్తా ఉన్నది. ఆ తర్వాత 4వదిగా 2వ అధ్యాయం
17, 18 వచనాల్లో ప్రభు పని చేయడంలో సంతోషం ఉన్నది. ప్రభు పని చేయడంలో సంతోషం ఉన్నది. కనుక ప్రభు పని అనగానే అది కేవలం ఎవరో పాస్టర్సో లేక సేవకులో బిషపులో రెవరెండ్లో ఎవరో చేసేదని మనం అనుకుంటాం. కానీ దేవుని అంగీకరించినటువంటి మనం అందరం లేక యేసు ప్రభు అంటే ఇష్టం అనుకున్న వారందరూ ప్రభు యొక్క పనిలో వారు పాలిభాగస్తులుగా ఉండవచ్చు. ఎలాగూ అని అంటే దేవుని మందిరంలో చాలా పనులు ఉంటాయి కనుక వాటన్నిటిలో మనం ఏదైనా చేయొచ్చు. మందిరాన్ని ఓడ్చవచ్చు, శుభ్రం చేయొచ్చు, మీటింగ్స్ జరిగినప్పుడు, ఆ తర్వాత కరపత్రికలు పంచవచ్చు. ఇంకా ఇవన్నీ కూడా ప్రభు యొక్క పనులే. ఆర్థికంగా సహకరించవచ్చు, కొంత సమయాన్ని కేటాయించవచ్చు. ప్రభు పని చేయటంలో సంతోషం ఉన్నది. కనుకనే ప్రభు కోసం మనం చేసే ఏ పనైనా అది మనకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. 2వ అధ్యాయం 17, 18 వచనాల్లో ఆ విషయాలు మనం చూడగలుగుతుంటున్నాం. ఆ తర్వాత 5వదిగా 2వ అధ్యాయం 29, 30 వచనాల్లో మనం చూస్తే ప్రయాసపడు వారిని చేర్చుకోవడంలో సంతోషం ఉంది. దేవుని పని కొరకు ప్రయాసపడే కొందరు ఉన్నారు. వారు సమయమనక అసమయమనక సువార్త ప్రకటిస్తున్నారు. వారు ప్రాంతాలు దేశాలు తిరిగి సేవ చేస్తూ ఉంటున్నారు. కొందరు కాలినడకన, కొందరు సైకిళ్ళ మీద, కొందరు వాహనాల్లో, పగలనక రాత్రి అనక, ఎండనక వాననక వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారిని చేర్చుకోవడంలో సంతోషం ఉన్నది. బైబిల్లో పాత నిబంధనలో ఏలియా ఉన్నాడు. ఏలియాని కరువు దినాల్లో దేవుడు చెప్పాడు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, కాకోలమును పంపిస్తాను, రొట్టె మాంసం నీ కొరకు తీసుకొని రాబడుతుందని. అలాగే ఉదయం సాయంత్రం రొట్టె మాంసమును కాకోలములు తీసుకొస్తా ఉంటున్నాయి. ఆ వాగు నీరు తాగుతున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. కొన్ని దినాల తర్వాత దేవుడు చెప్పాడు, నీకు ఎదురుగా ఉన్నటువంటి సారెపత్ అనే ఊరు వెళ్ళమని, అక్కడ ఒక విధవరాలికి నేను పోషించడానికి ఆజ్ఞాపించానని చెప్పాడు. అక్కడికి వెళ్ళంగానే ఒక విధవరాలు పొలలు ఏరుకుంటుంది. దాహానికి నీళ్ళు ఇవ్వమన్నాడు, ఇవ్వడానికి వెనక్కి తిరిగింది ఆమె. కొంచెం అప్పం చేసి తీసుకురామన్నాడు. అయ్యా చావుకు మునుపు నేను నా కుమారుడు తిందామనుకుంటున్నాం, కొంచెం పిండి కొంచెం నూనె ఉన్నది అని చెప్పింది. ఏలియా చెప్పాడు, నా మాట నమ్మము, కరువు దినాలు తీరే వరకు నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, దేవుడు సెలవిచ్చాడు, నా మాట నమ్మనంటే ఆమె వెళ్ళి మొదటి అప్పం చేసి ఏలియాకి ఇచ్చింది. బైబిల్ చెప్తుంది, కరువు దినాలు తీరే వరకు తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎంత సంతోషం! దేవుని పని చేసేవారిని చేర్చుకోవడంలో సంతోషం ఉన్నది. చివరిగా ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 10వ వచనంలో ఒకరినొకరు ఆదరించడంలో సంతోషం ఉన్నది. చదువుదాం. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరల యోచన చేయసాగితరని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని అని మనం చూస్తున్నాం. కనుక ఒకరిని ఒకరు ఆదరించడం. పౌలు కష్టాల్లో ఉన్నాడు. అప్పుడు వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలు, వస్తువులు, కొంత ధనాన్ని ఇచ్చి పౌలుకు సహాయపడడానికి పంపించారు. ఒకరినొకరు ఆదరించుకోవడంలో సంతోషం ఉన్నదని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. సంఘ ప్రారంభ దినాల్లో వారు కలిగినవన్నీ కూడా సమిష్టిగా వారు తెచ్చి స్థిరాస్తులను తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. వారందరూ కూడా ఎవరిది కూడా తమకు కలిగింది తమది అనుకోలేదు. వారందరూ కూడా సమృద్ధిని కలిగి ఉన్నారు. ఎవరికి కొదువు లేకుండా ఉన్నది. ఒకరి ఇబ్బందులు ఒకరు పాలిభాగస్తులయ్యారు. అందులో సంతోషించారు వాళ్ళు. కనుక నేటి దినాల్లో కొందరు ధనవంతులుగాను, కొందరు బేదలుగాను, కొందరు ఆహారం కూడా లేని వారిగా ఉంటున్నారు. కనుక బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. ఇతర ఇబ్బందులు ఆదరించడం అంటే అదే బైబిల్ చెప్తుంది. నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడమే అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఆ పని చేస్తే నిజమైన సంతోషం ఏంటో మనం అనుభవిస్తామని ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు. ఇటువంటి సంతోషం దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. మీ జీవితాలు ఇలాంటి సర్వ సమృద్ధి, సంతోషం ఎల్లప్పుడూ కలిగి ఉందురుగాక. దేవుడు మీకు సహాయపడుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ ఫిలిప్పీ పత్రిక పైన మేము కొన్ని సంగతులు, ధ్యానములు నాయన తండ్రి మేము ధ్యానించడానికి కృపనిచ్చారు. ఈ మాటలు మీ పిల్లల జీవితాల్లోనికి నాయన తండ్రి ఫలింపులోనికి వచ్చినట్లుగా సహాయపడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.